1956లో మనల్ని కలిపిన తర్వాత కూడా అన్ని సంవత్సరాలు మన దగ్గర ఉండేటటువంటి విప్లవకారులు, ప్రజా సంఘాలు, మేధావులు అందరూ కూడా నిప్పును కాపాడుకుంటూ తెలంగాణ భావాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఆ తర్వాత కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు ఉడతాడు అన్నట్టు 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి ఆ యొక్క నిప్పు ఏదైతే ఉందో దాన్ని ఆయన అగ్గి రాజేసిండు. దాన్ని మొత్తం మన తెలంగాణ సమాజం అంతా కూడా ఆయన చుట్టూ నిలబడి కొట్లాడి కలబడి 2014లో తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ విషయం మనందరికీ తెలిసింది. తెలంగాణ తెచ్చుకున్నాక ఏదైతే మనం ఆలోచన చేసినామో, ఏదైతే గౌరవం ఉద్యమకారులకు దక్కుతుంది అనుకున్నామో, కొంతమందికి అక్కడక్కడ పదవులు వచ్చినాయి, కొంతమందికి ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి, కొంతమంది జెడ్పీటీసీ లైన్లు, కొంతమంది ఎంపీపీ లైన్లు, కొంతమంది చైర్మన్ లైన్లు, కొంతమంది మంత్రులు లైన్లు. మన బాధ ఏంటంటే నిన్నటిదాకా నా పక్కన భుజం తట్టి పనిచేసి నడిచినటువంటి నాయకుడు ఎమ్మెల్యే అయితే ఏం సోదరా అని దగ్గరికి తీసుకుంటాడు అనుకుంటే నువ్వెవడరా అన్నట్టు చూడడమే మన బాధ. ఇది నా బాధ కాదు, ఖమ్మం నుండి వచ్చినటువంటి మిత్రులు మాట్లాడుకుంటే చెప్పిండ్రు. నిన్న మొన్నటి కాడ మన కాడ ఉన్నోడే ఎమ్మెల్యే అయితే మనకేదో జరిగిపోతుంది అనుకుంటే వాడు మనని పురుగుని చూసినట్టు చూస్తే ఆ బాధ అవమానం ఎంత దారుణంగా ఉంటుందో మీ అందరికి కూడా తెలుసు. పదే చెప్పిరు మనోళ్ళు. అదొక రకమైతే అప్పుడు కూడా సర్లే మనోడే కదా మారుతాడు కదా అది ఇది అనుకున్నాం. కానీ ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిరో, ఎవరైతే సమైక్యాంధ్రవాదాన్ని సపోర్ట్ చేసిరో వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలోకి రావడం ఎవ్వరం కూడా తట్టుకోలేకపోయినాం. వాళ్ళు వచ్చి మనం ఎవరి ఇండ్ల మీదకైతే పోయినామో, ఎవరైతే పోలీసులను పెట్టి మనల్ని కొట్టించిండ్రో, మన ఈపుల మీద లాఠీలు ఇరిచిండ్రో వాళ్ళందరూ వచ్చి మన కేసీఆర్ పక్కన కూర్చుంటారు ఏందని బాధ తప్పితే ఇంకో బాధ లేదు ఉద్యమకారులకు. ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అదే అన్నారు, ఎవ్వరం సార్ని తిట్టాలనుకుంటలేం, కేసీఆర్ గారిని తిట్టాలనుకుంటలేం. ఎందుకు బాధపడుతున్నామంటే 10 ఏళ్ళు రాజ్యం ఇస్తే టీఆర్ఎస్ పార్టీ ఎందుకు న్యాయం చేయలేదన్నది మాత్రం ఖచ్చితంగా అడిగి తీరాల్సినటువంటి ప్రశ్ననే. కేశవరావు జాదవ్ గారు చనిపోతే ఎందుకు ఆయనకు అధికార లాంఛనాలతోని అంత్యక్రియలు జరగలేదని అడగాల్సినది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎవరికి జరిగినాయి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు? ఆ పేర్లు నేను చెప్పదలుచుకోలే. చాలా మందికి జరిగినాయి, మన ప్రాంతం వాళ్ళకి కాని వాళ్ళకు కూడా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగినాయి తప్పితే ఉద్యమకారులకు జరగలేదనేటటువంటి బాధ. జయశంకర్ సార్ బొమ్మ పెట్టాలని నేనే, ఎవరో కాదు, జయశంకర్ సార్ బొమ్మ మనకు కేబీఆర్ పార్క్ దగ్గర పెట్టాలని నేనే స్వయంగా ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి గారిని పదే అడిగిన. సుప్రీంకోర్టు తీర్పు అడ్డం వచ్చింది జయశంకర్ సార్ బొమ్మ పెట్టాలంటే. పోనీ ట్యాంక్ బండ్ మీద పెడదామని అడిగిన, పెట్టుకోలేకపోయినాం. వేరే వాళ్ళవి ఉన్నాయి ఆడ తీస్తామని ఉద్యమంలో అనుకున్నాం, తీయకపోతే. కానీ కనీసం మన వాళ్ళే పెట్టుకోలేకపోతే మనే బాధ మాత్రం ఇప్పటికి కూడా వెంటాడుతూ ఉన్నది. ఇక ఇప్పుడు ఈయన వచ్చిన ఆయన అయితే ఎవరు బొమ్మలు పెడుతుండో, ఎందుకు పెడుతుండో, మన హైదరాబాద్ కూడళ్ళలో ఏం బొమ్మలు పెడుతుండో అర్థం కూడా కానటువంటి పరిస్థితి ఉన్నది. మన బాధ ఏంటంటే ఉద్యమంతో సంబంధం లేనోడికి ఆడి పక్కన చేరి మనం ఉద్యమం గెలిపించుకున్నామని చెప్తున్నారు చాలామంది. ఇక్కడ ఉద్యమకారులందరూ కూడా కోపంతోని, ఆవేదనతోని అసలు ఉద్యమానికి వ్యతిరేకంగా గన్ను పట్టుకొని తిరిగినటువంటి రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నామంటే ఎంత దౌర్భాగ్యం! ఇది మామూలు దౌర్భాగ్యం కాదు. ఇక ఆయనకి ఏం సోయి ఉంటుంది ఉద్యమానికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి ఏం సోయి ఉంటుంది? ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఆయన దగ్గర?